ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నడుము నొప్పి సమస్య ఇది స్త్రీలలో అధికంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే నాట్ ఓన్లీ స్త్రీలు, ఈ మధ్య కాలంలో మనం పురుషుల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కువగా జర్నీస్ చేసే వాళ్ళు చూస్తున్నాం, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కూడా చూస్తున్నాం. సో ఈ బ్యాక్ పెయిన్ సమస్యలు రావటానికి కారణాలు అండ్ వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, సో ఇంట్లో కూడా మనం బ్యాక్ పెయిన్ అధికంగా వచ్చేటప్పుడు ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వచ్చు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు ఫ్రమ్ శ్రీ ఆయుర్కల్ప కొండాపూర్ హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. సో నడుము నొప్పి సమస్యలు యాజ్ యూజువల్గా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటువంటి సమస్యలే. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనం చిన్నపిల్లలను కూడా చూసుకోవచ్చు, పెద్ద పెద్ద బ్యాగ్స్ అవన్నీ కూడా మోస్తూ వాళ్ళు సో బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కువగా మనం చూస్తే ఆఫ్టర్ డెలివరీ తర్వాత లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ బ్యాక్ పెయిన్స్ రావడానికి మెయిన్ కాజెస్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏముండాలి అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది చిన్న సమస్య అయినా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాగా. సో దీనికి ఈ బ్యాక్ పెయిన్ చిన్న కారణాల నుంచి మేజర్ ఇటియాలజీ అంటే మేజర్ కారణాల వల్ల కూడా రావచ్చు అనమాట. సింపుల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా కొంతమందిలో బ్యాక్ పెయిన్ వస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ, D3 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, వీటిల్లో కూడా కొంత నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా కొన్ని నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు, అంటే మన వర్టిబ్రాస్ కింద ఉండే వర్టిబ్రాస్లో నడుము దగ్గర, సో ఆ డిస్క్ అనేది మధ్యలో అంటే కుషన్ లాంటి సబ్స్టెన్స్ కొంచెము అరుగుదల వల్ల అది కొంచెము ఒక షార్ప్గా ఫామ్ అయ్యి పక్కనుండే నర్వ్స్ కంప్రెస్ చేయడం వల్ల కూడా కొంతమందికి నడుము నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమంది కాలు కింద వరకు రేడియేట్ అవుతుంటుంది, లైక్ సయాటిక్ పెయిన్ లాగా. సో చాలా కారణాల వల్ల కొంతమంది ఫీమేల్స్కి కూడా ఎక్కువసేపు అంటే వాళ్ళకి కొన్ని C సెక్షన్స్ వీటి వల్ల కూడా స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల కొంతమందికి వస్తూ ఉంటుంది ఈ నడుము నొప్పి. అంటే దీనివల్ల అని కరెక్ట్గా చెప్పలేము మనం నడుము నొప్పి ఎందుకు, సో మెనీ రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు సడన్గా పెయిన్ వచ్చేటప్పుడు వెంటనే ఏదో ఒక పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు రిలీఫ్ పొందితే చాలు అన్నట్టు. సో ఆఫ్టర్ దట్ కొద్ది రోజుల తర్వాత చూసుకుంటే దానివల్ల ఇంకొక ఆర్గాన్ చెడిపోయిందనో ఇంకొకటి ఇష్యూస్ అనేవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ సో ఈ ఆయుర్వేదంలో మనం తీసుకున్నట్లయితే ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా ఎటువంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? సో ఫస్ట్ మనము నడుము నొప్పి కారణాలు తీసుకోవాలి, ఎందుకు వస్తుంది అని. ఆ రూట్ కాజ్కి మనము ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ప్రొఫెషనల్గా అంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళకి కూడా నడుము నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కారణాన్ని అవాయిడ్ చేయడమే మనం ఫస్ట్ చేసే ట్రీట్మెంట్గా మనము చెప్తాం ఆయుర్వేదంలో. నిదాన పరివర్జనం అంటాం. అంటే ఏ కారణం వల్ల ప్రాబ్లం వస్తుందో దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేస్తే 50% ట్రీట్మెంట్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా ఎగ్జర్షన్ అంటే ఎక్కువ పని చేసే వాళ్ళలో, ఎక్కువగా వంగి కొంతమంది పనిచేస్తుంటారు, వీళ్ళల్లో ఎక్కువ ఎగ్జర్షన్ చేసే వాళ్ళల్లో కూడా నడుము నొప్పి ఉంటుంది. కాబట్టి ముందుగా అవి మోడరేట్గా చేసుకునేటట్టు మనము ఫస్ట్ వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పాలి. దాని తర్వాత కారణం దేనివల్ల వస్తుంది, డీజనరేషనా లేకపోతే ఏదైనా కంప్రెషన్ ఉందా, నెర్వ్ కంప్రెషన్ ఉందా, ఇవన్నీ చూసుకుంటూ దాని ప్రకారం ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం పూర్వకాలం మనం చూసుకున్నట్లయితే విపరీతంగా మరి పని చేసేవారు, వాళ్ళు పని చేయకుండా అనేది లేదు కదా. విపరీతంగా బరువులు ఎత్తేవారు, పనులు చేసేవారు, అన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉండేవారు. అంతసేపు వంగి నాట్లు వేస్తుండేవారు, అయినా కూడా వాళ్ళకి ఫిట్గా ఉండేవారు కదా. ఎందుకు మనకి ఇప్పుడు ఎందుకంటే మన ఆహారపు అలవాట్లే మెయిన్గా తీసుకోవచ్చు. అప్పుడు తీసుకునే ఆహారం మనం ఇప్పుడు తీసుకోలేకపోతున్నాం సరిగ్గా. ఎక్కువగా ప్యాకెట్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటున్నాం, ఫర్టిలైజర్ అన్నీ యూజ్ చేసిన ఫుడ్ ఐటమ్సే మనం తీసుకుంటున్నాం. దానివల్ల కూడా మనకి బృంహణం అంటే బాడీకి కావాల్సిన బల్యం అనేది మనకు ఉండట్లేదు అనమాట. సో దానికి రిలేటెడ్గా ఏం ఆహారం తీసుకోవాలా అని మనం చూసుకుంటే, ఆ ప్రకారం ఆహారం తీసుకుంటే దానివల్ల కూడా మనకు చాలా వరకు ఈ పెయిన్స్, ఈ డీజనరేటివ్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉందన్నమాట. రైట్. సో మరి ఎటువంటి ఆహార పదార్థాలను దీనికి తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ఆహార పదార్థాలను కూడా ఈ వాతానికి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పెయిన్స్కి? ఎనీ పెయిన్ ఈజ్ రిలేటెడ్ టు వాత అనమాట. అకార్డింగ్ టు ఆయుర్వేద వాతాతృతే నాస్తి రుజ అంటారు. అంటే వాతం లేకుండా పెయిన్ అనేది ఉండదు. సో మనం ఈ అగ్రవేట్ అయిన వాతాన్ని, అంటే నొప్పి ఎక్కడ ఉందంటే అక్కడ వాతం అగ్రవేట్ అయింది. సో ఆ వాతాన్ని ప్యాసిఫై చేయాలి, వాతాన్ని తగ్గించే ఆహారాలే మనం తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ గోధుమ రెగ్యులర్గా వాళ్ళు తీసుకోవచ్చు, అంటే పడేవాళ్ళు గ్లూటన్ ఇంటాలరెన్స్ లేని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో గోధుమ, రక్తశాలి అంటారు, అంటే రెడ్ రైస్,
ఈ రైస్ కూడా వీళ్ళకి ఈ పెయిన్స్ ఉండే వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. బార్లీ తీసుకోవచ్చు. బార్లీ కొంత మోతాదులోనే తీసుకోవాలి. మళ్ళీ బార్లీ కొంత వాతాన్ని ఎలివేట్ చేస్తుంది కాబట్టి బార్లీ కూడా కొంత మోతాదులో తీసుకోవచ్చు. సో తీసుకునే ఆహారంలో బార్లీ కూడా చెప్తారనమాట. సో ముఖ్యంగా ఆహార పదార్థాలు ధాన్యాలు అయితే ఇవి తీసుకుంటాం. ముఖ్యంగా పప్పు ధాన్యాలకు వస్తే ముఖ్యంగా ఈ ముద్గ అంటే మన పెసరపప్పు, కందిపప్పు, ఈ 2 పప్పులు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా కూరగాయల్లో ముఖ్యంగా మొరింగా అంటే మన మునగా కాయలు, వీటికి సంబంధించిన ఎనీ రెసిపీస్ మనము రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా మన డైట్లో నువ్వులు అనేది 1 స్పూన్ నువ్వులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ వాత అగ్రివేటెడ్ పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే శుంఠి. మన ఇంట్లో దొరికే శుంఠి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ ప్రాపర్టీ. నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా తగ్గించే గుణం మన శుంఠికి ఉంటుంది. సో ఇవన్నీ మనము అన్ని వాత అగ్రవేటెడ్ కండిషన్స్లో తీసుకోవచ్చు రెగ్యులర్గా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డైట్ చెప్తున్నారో పలాంది తీసుకోవచ్చని, ఈ డైట్ చార్ట్ కూడా మీరు వాళ్ళ శరీరంలో ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏ ఉన్నాయా, ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, దాన్ని డిపెండ్ చేసుకుని ఈ డైట్ చార్ట్ అనేది ఇస్తారా? ఎస్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక డిఫరెంట్ కాన్స్టిట్యూషన్తో ఉంటారు ఆయుర్వేద ప్రకారం. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి 2 కలిసిన ప్రకృతులు ముఖ్యంగా 2 కాంబినేషన్స్లో ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి దానికి సంబంధించిన ఆహార పదార్థాలే వాళ్ళ డైట్ చార్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటి డైట్ తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ మనము ప్రివెంటివ్గా కూడా మనము ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ప్రివెన్షన్గా కూడా మనము అదర్ డిసీజెస్ అంటే ఈ పెయిన్స్ అలాంటివి ఫ్యూచర్లో అంటే ముఖ్యంగా ఏజ్ పెరిగే కొద్దీ వాత అనేది అగ్రవేట్ అవుతుంది కాబట్టి ఈ డిసీజెస్ రాకుండా మనము ఈ డైట్తోనే వాళ్ళకు స్టార్టింగ్లోనే మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు పంచకర్మ చికిత్సల్లో ఈ నడుము నొప్పికి ఏ చికిత్సలు ఉపయుక్తంగా ఉంటాయి? సో పంచకర్మలో 2 రకాలుగా ఉంటాయి, బాహ్య చికిత్సలు, అభ్యంతర చికిత్సలు. యాక్చువల్గా పంచకర్మ అనేది అది డీటాక్సిఫికేషన్. ఇప్పుడు మనం చెప్పబోయేది ఉపకర్మలు అనమాట. పంచకర్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఉపకర్మస్. ఉపకర్మలలో మనం లోకల్గా చేసేటివి కొన్ని ఆయిల్ పూలింగ్ క్రియేట్ చేస్తాము. అంటే ఎక్కడైతే డిస్క్ అనేది అరిగిందో ఆ ప్లేస్లో మనం ఒక ఆయిల్ పూలింగ్ క్రియేట్ చేస్తాం, దాన్ని కటివస్తి అంటాము. సో దానికి రిలేటెడ్ ఆయిల్స్ అంటే కొన్ని బల్యంగా ఉండే ఆయిల్స్, మనకి కొంచెం బోన్ రీజనరేట్ అయ్యే ఆయిల్స్, ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఉండే మజిల్స్, లిగమెంట్స్ని రిలాక్స్ చేసే ఆయిల్స్, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. మెయింటైన్ చేస్తూ ఆయిల్ పూలింగ్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక లోకల్ చికిత్స. కొన్ని ఏంటంటే మన మాత్రా బస్తీ అని కొన్ని రకాల బల్య ఆయిల్స్ని త్రూ యానల్ రూట్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇది వెళ్ళి అక్కడ ఉండే వృక్షత్వం అంటే స్టిఫ్నెస్ అది తగ్గిస్తుంది, ఆ స్పైన్లో ఉండే స్టిఫ్నెస్ అది. సో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఈజీగా నడుస్తారు, అండ్ పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంకా కొంత ఇన్ఫ్లమేషన్ ఉన్నా అది కూడా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది మనం ఇచ్చే ఈ ఇంటర్నల్ చికిత్సల వల్ల. సో ఇది కాకుండా మంచి మెడికేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ మనం వీ విల్ ట్రై విత్ ద మెడిసిన్స్ అనమాట. సో మెడిసిన్స్ వాళ్ళకి మెడిసిన్స్తో కొంతవరకు రిలీఫ్ తక్కువగా ఉంది అనుకుంటే సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ మెడిసిన్స్ ఒకే రకంగా కూడా వర్కౌట్ అవ్వదు. సో లైక్ ఇప్పుడు అలోపతిలో పారాసెటమాల్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది, అది స్టాండర్డ్ ఇది అనమాట. కానీ ఆయుర్వేద మందులు ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ నేచర్ని మేము కన్సిడర్ చేస్తాం, డిఫరెంట్ బాడీ నేచర్స్ ఉంటాయి కాబట్టి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దానికి రిలేటెడ్ ఉండే మెడికేషన్స్ ఇస్తాం. ఆ మెడిసిన్స్తో కొంతవరకు తగ్గితే ఓకే, we will continue with the medication. If not, we'll go with this ఉపకర్మాస్ అనమాట. ఈ ఉపకర్మాస్ ఇది కూడా తగ్గలేదంటే ఇంకా పంచకర్మాలు కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ చేయించుకోవాల్సి ఉండొచ్చు. కాకపోతే ఇది 100% మనం తగ్గించవచ్చు ఆయుర్వేదిక్ మెడికేషన్ అండ్ ట్రీట్మెంట్స్తో. ఓకే, సో ఇమీడియట్ ఇప్పుడు పెయిన్ వచ్చేటప్పుడు నాకు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి అని అనుకునేటువంటి విమెన్స్కి, ఇంట్లో ఉన్నటువంటి విమెన్స్కి ఎలాంటి ఇన్స్టెంట్గా మనము ఏం చేయొచ్చు అంటే మనకి ఆముదం వేళ్ళు దొరుకుతాయి బయట. ఓకే, సో ఏరెండ మూలం అంటే మనకు ఎనీ ఆయుర్వేదిక్ స్టోర్స్లో మనకి రా డ్రగ్స్ అమ్మే ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతాయి. ఇది ఒక 10 grams మనం బాగా పౌడర్ చేసి దాన్ని అంటే కచ్చాపచ్చగా పౌడర్ చేసి ఆ 10 grams మనము ఒక 2 cups వాటర్ పోసి బాగా మరిగించి ఒక కప్ అయ్యేంత వరకు మరిగించి ఆ డికాక్షన్ రోజు తీసుకుంటుంటే ఏరెండమూల కషాయం అంటాం అనమాట. ఏరెండమూల కషాయం. సో ఇది తీసుకోవడం వల్ల రెగ్యులర్గా వాళ్ళకి ఏమవుతుందంటే కింద అంటే లోవర్గా ఉండే అపాన వాతం అనేది రెగ్యులేట్ అయ్యి ఖచ్చితంగా ఈ పెయిన్ అనేది రిలీవ్ అవుతారనమాట. సో తర్వాత దానికి సంబంధించిన బృంహణాలు మళ్ళీ. సో దిస్ ఈజ్ ఏ హోమ్ రెమెడీ, ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా అంటే నువ్వుల నూనె బెస్ట్ అని చెప్తాం మనము. ఎనీ బోన్ ఇది డిఫార్మిటీ ఉన్నా కూడా మనకి నువ్వులు అనేది చాలా బల్యకరమైన ఆయిల్ అనమాట. సో నువ్వులు ఒక 100 ml నువ్వులు తీసుకొని ఒక 10 grams కర్పూర
కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం తీసుకొని కొంచెం బాయిల్ చేసి ఆ కర్పూరం కరిగేంత వరకు అది వాళ్ళు ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెగ్యులర్గా దాన్ని ఎక్స్టర్నల్గా కొంచెం వెచ్చ చేసి అప్లై చేసుకుంటుంటే కూడా పెయిన్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. సో కొంతమంది వెల్లుల్లి కూడా వేస్తూ ఉంటారు మ్యామ్. వెల్లుల్లి లసున అనేది కూడా మనకు మంచి వాతాన్ని పాసిఫై చేసే ఇది అనమాట వెల్లుల్లి. సో వెల్లుల్లి మనం రోజు డైట్లో 2 తీసుకుంటే మంచిదన్నమాట. సో ఎక్కువగా హీట్ బాడీ ఉండేవాళ్ళు కొంత తక్కువ మోతాదు అంటే 1 తీసుకోవచ్చు వెల్లుల్లి. మామూలుగా రెగ్యులర్గా వేడి చేయదు మాకు బాగుంది అనుకునే వాళ్ళు 2 వరకు రోజు వెల్లుల్లి వాళ్ళ కర్డ్ రైస్లో కానీ అన్నం తింటారు మజ్జిగన్నంలో కానీ రెగ్యులర్గా తీసుకుంటే కూడా చాలా బాగా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ మనం మెయిన్గా ఆహారంతోనే సగం వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే మనకి డీజనరేషన్ ఉంటే ఇవన్నీ, ఇది కాకుండా కొన్ని చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అనమాట. సో మనం అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ డీజనరేషను ఈ డెఫిషియన్సీస్ వల్లనే రాదు, కొన్ని కాంప్లికేటెడ్ డిసీజెస్లో కూడా మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఫస్ట్ మనం రూట్ కాజ్ అనేది కనుక్కోవాలి ఎందుకు వస్తుంది. ఎందుకంటే బ్యాక్లో మనకి చాలా ఆర్గాన్స్ ఉంటాయి. ఈ వర్టిబ్రాస్ మనకి స్పైనే కాకుండా అక్కడ రిలేటెడ్ మనకి ఇంటెస్టైన్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉమెన్కి అయితే ఏమైనా మనకి యూటరస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఆ రూట్ కాజ్కి తగిన మందు తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నడుము నొప్పికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మీరు హోమ్ రెమెడీస్ కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.